తెలంగాణలో టీడీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి టీఆర్ఎస్ సమక్షంలో చేరుతున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం సమక్షంలో పార్టీ అనుచరులతో కారెక్కనున్నారు. ఇప్పటికే పలుమార్లు పార్టీ అనుచరులతో చర్చించిన మల్లారెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదన్నారు ఎంపీ. బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు మల్లారెడ్డి ప్రకటించారు. దీంతో తెలంగాణలో టీడీపీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి గులాబీ గూటికి చేరడంతో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, నిజంగా టీడీపీకి షాక్ అయినా? ఎప్పటి నుంచో మల్లారెడ్డి పేరు చక్కర్లు కొడుతోంది. బట్ మొన్న మహానాడులో ఆయన పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఒక డెసిషన్కి వచ్చారు, తెలంగాణలో టీడీపీకి ప్లేస్ లేదు అని చెప్పి. ఎలా చూడాలి మల్లారెడ్డి జంప్ని? తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో ఏకైక ఎంపీగా ఉన్న మల్లారెడ్డి పార్టీ మారడంతో తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద షాక్ గానే చెప్పొచ్చు. ఇప్పటి వరకు కేవలం ఎమ్మెల్యేలనే పార్టీలో చేర్చుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీని కూడా గులాబీ కప్పడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది కాలంగా మల్లారెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్చారని ప్రచారం జరుగుతూ వస్తున్నా ఆయన బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి మిత్రపక్షంగా ఉన్న పార్టీలోనే ఉంటానని చెప్తూ వచ్చారు. అయితే ఆయన విద్యా సంస్థలు అదే రాష్ట్రంలో ఆయన ఉన్న బిజినెస్ రీత్యా రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఉండడంతో ఆయన బిజినెస్ వ్యాపారాల రీత్యానే ఆయన రేపు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాడో తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన మహానాడులో తనకు మర్యాద దక్కలేదని, తిరుపతిలో జరిగిన మహానాడులో తనకు గౌరవం దక్కలేదు కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదు, ఇక టీఆర్ఎస్ పార్టీ చేరితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందనే ఒక నినాదాన్ని అందరిలాగా ఆయన కూడా బంగారు తెలంగాణ సాధన కోసమే నేను టీఆర్ఎస్ పార్టీలో చేస్తున్నానని ప్రకటించారు. సౌజన్య. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. 4వ